హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు RTV ఎంటర్టైన్మెంట్. ఇండియన్ సినిమా హిస్టరీలోనే మోస్ట్ షాకింగ్ న్యూస్. తలైవా ఫ్యాన్స్కి గుండె ఆగిపోయే వార్త. సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలకు గుడ్ బై చెప్పేస్తున్నారా? ఆ సింహం ఇంకా గర్జించదా? 4 దశాబ్దాలుగా బాక్స్ ఆఫీస్ రూల్ చేసిన ఆ వన్ అండ్ ఓన్లీ కింగ్ తన యాక్టింగ్ కెరియర్కు ఎండ్ కార్డ్ పెట్టేస్తున్నారా? సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఆ 175th ఫిల్మ్ సీక్రెట్ ఏంటి? ఎస్, ఇప్పుడు వరల్డ్ వైడ్గా కోట్లాది మంది తలైవా ఫ్యాన్స్ మైండ్లో రన్ అవుతున్న ఏకైక ప్రశ్న ఇదే. రజనీకాంత్ లాస్ట్ సినిమానా? అసలు ఆ వార్తల్లో నిజమెంత? కాలీవుడ్లో బిగ్గెస్ట్ ఎర ముగిసిపోతుందా? ఈ వీడియోలో ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇన్సైడ్ టాక్తో సహా బద్దలు కొట్టేద్దాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మ్యాటర్లోకి వెళ్లే ముందు ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్కి వెళ్దాం. ఒక ఆర్డినరీ బస్ కండక్టర్ కేవలం సినిమా మీద ఉన్న ప్యాషన్తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. గాడ్ ఫాదర్స్ లేరు, బ్యాక్గ్రౌండ్ లేదు, కానీ ఆయన దగ్గర ఒక అస్త్రం ఉంది. అదే ది రజనీ స్టైల్. అవును, రజనీ నడిస్తే స్టైల్, సిగరెట్ వెలిగిస్తే స్టైల్, ఆఖరికి నవ్వినా కూడా స్టైలే. వయసు కేవలం ఒక నంబర్ మాత్రమే అని నిరూపిస్తూ 75 వయసులో కూడా కుర్ర హీరోలకు చెమటలు పట్టిస్తున్న తలైవా రీసెంట్గా వచ్చిన కూలీ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి విధ్వంసం సృష్టించారో మనందరికీ తెలుసు. భారీ సక్సెస్తో దూసుకుపోతున్న తలైవా గ్రాఫ్ చూసి అందరూ షాక్ అవుతుంటే ఇప్పుడు సడన్గా రిటైర్మెంట్ వార్తలు రావడం ఏంటి? అసలు ఈ రూమర్స్ ఎక్కడ స్టార్ట్ అయ్యాయి? ఇండస్ట్రీ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం రజనీకాంత్ గారు ప్రస్తుతం తన కెరియర్లో మోస్ట్ ప్రెస్టీజియస్ ఫేజ్లో ఉన్నారు. ప్రెజెంట్ అయిన 173వ సినిమా ధర్మన్ షూటింగ్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ రోజే ఇంటర్నెట్ షేక్ అయిపోయింది. దీంతోపాటు అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్న సెన్సేషనల్ సీక్వెల్ జైలర్ 2 కూడా విడుదలకు రెడీ అవుతుంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం ధర్మన్ జైలర్ 2 తర్వాత రజనీకాంత్ మరో 2 సినిమాలకు సైన్ చేశారట. అందులో ఆయన కెరియర్ మైల్ స్టోన్ మూవీ అయిన 175 సినిమా ఆయన లాస్ట్ మూవీ కాబోతుందంట. ఆ 175వ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వగానే తలైవా యాక్టింగ్ కెరియర్కు పర్మనెంట్గా గుడ్ బై చెప్పేసి ఫుల్ రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోతారని నెట్టింట టాక్ గట్టిగా వినిపిస్తుంది. ఈ రిటైర్మెంట్ రూమర్స్ ఎంతలా వైరల్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? మన తలపతి విజయ్. ఎస్, కాలీవుడ్ టాప్ స్టార్ విజయ్ ఆల్రెడీ ఫుల్ టైం పాలిటిక్స్లోకి ఎంటర్ అయిపోయారు. తన లాస్ట్ సినిమాగా జననాయకన్ మూవీని కూడా డిక్లేర్ చేసేశారు. ఇది తమిళ ఇండస్ట్రీకి ఆల్రెడీ ఒక పెద్ద షాక్. ఇప్పుడు తలపతి విజయ్ బాటలోనే సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా 175వ సినిమాతో రిటైర్ అయిపోతే ఎండ్ ఆఫ్ కాలీవుడ్ సూపర్ స్టార్స్ ఎరా అంటూ ఫ్యాన్స్ చాలా ఎమోషనల్ పోస్ట్ పెడుతున్నారు. ఇద్దరు బిగ్గెస్ట్ మాస్ పిల్లర్స్ ఒకేసారి స్క్రీన్ మీద కనిపించకుండా పోతే కాలీవుడ్ పరిస్థితి ఏంటి? అందుకు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో బాబోయ్ ఈ వార్తలు నిజం కాకూడదు అంటూ పోస్టులు పెడుతున్నారు. రైట్, ఇప్పుడు అసలైన పాయింట్లోకి వెళ్దాం. ఈ వార్తల్లో నిజమెంత? తలైవా నిజంగానే రిటైర్ అవుతున్నారా? ది ఆన్సర్ ఈస్ బిగ్ నో. ఫ్యాన్స్ అందరూ రిలాక్స్ అవ్వండి, ఎందుకంటే ఇప్పటి వరకు రజనీకాంత్ నుంచి, ఆయన ఫ్యామిలీ నుంచి కానీ లేదా ఆయన మేనేజ్మెంట్ టీం నుంచి కానీ దీనిపై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు. ఇది కేవలం సోషల్ మీడియాలో పుట్టిన ఒక అల్ట్రా రూమర్ మాత్రమే. రజనీకాంత్కి ఇలాంటి రిటైర్మెంట్ రూమర్స్ కొత్తేమీ కాదు. గతంలో బాబా సినిమా అప్పుడు ఇలాగే అన్నారు. కళా సినిమా టైంలోనూ ఇదే ప్రచారం చేశారు. ఆఖరికి మొన్న కూలీ సినిమా అనౌన్స్ చేసినప్పుడు కూడా ఇదే రజనీ లాస్ట్ సినిమా అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. కానీ తలైవా ఏం చేశారు? ప్రతిసారి బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాస్తూ నా రూటే వేరు అంటూ దూసుకుపోతున్నారు. ఇప్పుడు కూడా ఆయన పలువురు యంగ్ డైరెక్టర్స్తో కథల చర్చలు జరుపుతున్నట్లు ఇన్సైడ్ టాక్ వినిపిస్తుంది. సో ఆఫీషియల్ క్లారిటీ వచ్చేంత వరకు ఇవన్నీ జస్ట్ గాసిప్స్ మాత్రమే. సో ఇది మ్యాటర్. తలైవా రేంజ్ ఏంటో మనందరికీ తెలుసు. ఆయన సింహం లాంటివాడు. సింహం వేట కాసేపు ఆగినంత మాత్రాన వేట ముగించినట్టు కాదు. 75 వయసులో కూడా ఆయన ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ నెక్స్ట్ లెవెల్. ధర్మన్, జైలర్ 2లతో థియేటర్ షేక్ చేయడం గ్యారంటీ. ఇండియన్ సినిమా హిస్టరీలోనే మోస్ట్ షాకింగ్ న్యూస్. తలైవా ఫ్యాన్స్కి గుండె ఆగిపోయే వార్త. సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలకు గుడ్ బై చెప్పేస్తున్నారా? ఆ సింహం ఇంకా గర్జించదా? 4 దశాబ్దాలుగా బాక్స్ ఆఫీస్ రూల్ చేసిన ఆ వన్ అండ్ ఓన్లీ కింగ్ తన యాక్టింగ్ కెరియర్కు ఎండ్ కార్డ్ పెట్టేస్తున్నారా? సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఆ 175th ఫిల్మ్ సీక్రెట్ ఏంటి? ఎస్, ఇప్పుడు వరల్డ్ వైడ్గా కోట్లాది మంది తలైవా ఫ్యాన్స్ మైండ్లో రన్ అవుతున్న ఏకైక ప్రశ్న ఇదే. రజనీకాంత్ లాస్ట్ సినిమానా? అసలు ఆ వార్తల్లో నిజమెంత?
కాలీవుడ్లో బిగ్గెస్ట్ ఎర ముగిసిపోతుందా? ఈ వీడియోలో ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇన్సైడ్ టాక్తో సహా బద్దలు కొట్టేద్దాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మ్యాటర్లోకి వెళ్లే ముందు ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్కి వెళ్దాం. ఒక ఆర్డినరీ బస్ కండక్టర్ కేవలం సినిమా మీద ఉన్న ప్యాషన్తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. గాడ్ ఫాదర్స్ లేరు, బ్యాక్గ్రౌండ్ లేదు, కానీ ఆయన దగ్గర ఒక అస్త్రం ఉంది. అదే ది రజనీ స్టైల్. అవును, రజనీ నడిస్తే స్టైల్, సిగరెట్ వెలిగిస్తే స్టైల్, ఆఖరికి నవ్వినా కూడా స్టైలే. వయసు కేవలం ఒక నంబర్ మాత్రమే అని నిరూపిస్తూ 75 వయసులో కూడా కుర్ర హీరోలకు చెమటలు పట్టిస్తున్న తలైవా రీసెంట్గా వచ్చిన కూలీ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి విధ్వంసం సృష్టించారో మనందరికీ తెలుసు. భారీ సక్సెస్తో దూసుకుపోతున్న తలైవా గ్రాఫ్ చూసి అందరూ షాక్ అవుతుంటే ఇప్పుడు సడన్గా రిటైర్మెంట్ వార్తలు రావడం ఏంటి? అసలు ఈ రూమర్స్ ఎక్కడ స్టార్ట్ అయ్యాయి? ఇండస్ట్రీ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం రజనీకాంత్ గారు ప్రస్తుతం తన కెరియర్లో మోస్ట్ ప్రెస్టీజియస్ ఫేజ్లో ఉన్నారు. ప్రెజెంట్ అయిన 173వ సినిమా ధర్మన్ షూటింగ్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ రోజే ఇంటర్నెట్ షేక్ అయిపోయింది. దీంతో పాటు అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్న సెన్సేషనల్ సీక్వెల్ జైలర్ 2 కూడా విడుదలకు రెడీ అవుతుంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం ధర్మన్ జైలర్ 2 తర్వాత రజనీకాంత్ మరో 2 సినిమాలకు సైన్ చేశారట. అందులో ఆయన కెరియర్ మైల్ స్టోన్ మూవీ అయిన 175 సినిమా ఆయన లాస్ట్ మూవీ కాబోతుందంట. ఆ 175వ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వగానే తలైవా యాక్టింగ్ కెరియర్కు పర్మనెంట్గా గుడ్ బై చెప్పేసి ఫుల్ రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోతారని నెట్టింట టాక్ గట్టిగా వినిపిస్తుంది. ఈ రిటైర్మెంట్ రూమర్స్ ఎంతలా వైరల్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? మన తలపతి విజయ్. ఎస్, కాలీవుడ్ టాప్ స్టార్ విజయ్ ఆల్రెడీ ఫుల్ టైం పాలిటిక్స్లోకి ఎంటర్ అయిపోయారు. తన లాస్ట్ సినిమాగా జననాయకన్ మూవీని కూడా డిక్లేర్ చేసేశారు. ఇది తమిళ ఇండస్ట్రీకి ఆల్రెడీ ఒక పెద్ద షాక్. ఇప్పుడు తలపతి విజయ్ బాటలోని సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా 175వ సినిమాతో రిటైర్ అయిపోతే ఎండ్ ఆఫ్ కాలీవుడ్ సూపర్ స్టార్స్ ఎరా అంటూ ఫ్యాన్స్ చాలా ఎమోషనల్ పోస్ట్ పెడుతున్నారు. ఇద్దరు బిగ్గెస్ట్ మాస్ పిల్లర్స్ ఒకేసారి స్క్రీన్ మీద కనిపించకుండా పోతే కాలీవుడ్ పరిస్థితి ఏంటి? అందుకు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో బాబోయ్ ఈ వార్తలు నిజం కాకూడదు అంటూ పోస్టులు పెడుతున్నారు. రైట్, ఇప్పుడు అసలైన పాయింట్లోకి వెళ్దాం. ఈ వార్తల్లో నిజమెంత? తలైవా నిజంగానే రిటైర్ అవుతున్నారా? ది ఆన్సర్ ఈస్ బిగ్ నో. ఫ్యాన్స్ అందరూ రిలాక్స్ అవ్వండి, ఎందుకంటే ఇప్పటి వరకు రజనీకాంత్ నుంచి, ఆయన ఫ్యామిలీ నుంచి కానీ లేదా ఆయన మేనేజ్మెంట్ టీం నుంచి కానీ దీనిపై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు. ఇది కేవలం సోషల్ మీడియాలో పుట్టిన ఒక అల్ట్రా రూమర్ మాత్రమే. రజనీకాంత్కి ఇలాంటి రిటైర్మెంట్ రూమర్స్ కొత్తేమీ కాదు. గతంలో బాబా సినిమా అప్పుడు ఇలాగే అన్నారు. కళా సినిమా టైంలోనూ ఇదే ప్రచారం చేశారు. ఆఖరికి మొన్న కూలీ సినిమా అనౌన్స్ చేసినప్పుడు కూడా ఇదే రజనీ లాస్ట్ సినిమా అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. కానీ తలైవా ఏం చేశారు? ప్రతిసారి బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాస్తూ నా రూటే వేరు అంటూ దూసుకుపోతున్నారు. ఇప్పుడు కూడా ఆయన పలువురు యంగ్ డైరెక్టర్స్తో కథల చర్చలు జరుపుతున్నట్లు ఇన్సైడ్ టాక్ వినిపిస్తుంది. సో ఆఫీషియల్ క్లారిటీ వచ్చేంత వరకు ఇవన్నీ జస్ట్ గాసిప్స్ మాత్రమే. సో ఇది మ్యాటర్. తలైవా రేంజ్ ఏంటో మనందరికీ తెలుసు. ఆయన సింహం లాంటివాడు. సింహం వేట కాసేపు ఆగినంత మాత్రాన వేట ముగించినట్టు కాదు. 75 వయసులో కూడా ఆయన ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ నెక్స్ట్ లెవెల్. ధర్మన్, జైలర్ 2లతో థియేటర్ షేక్ చేయడం గ్యారంటీ. మరి రజనీకాంత్ గారి రిటైర్మెంట్ రూమర్స్పై మీ అభిప్రాయం ఏంటి? తలైవా ఇంకా ఎన్ని సినిమాలు చేయాలని మీరు కోరుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్లో మీ లవ్ను తలైవా అని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ అండ్ సాలిడ్ అనాలిసిస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.